వేములవాడ భీమన్న ఆలయ మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరకు సర్వం సిద్ధమైంది. ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 15న ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భీమన్న ఆలయ ఏర్పాట్లపై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఈసారి భీమన్న ఆలయంలో నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండటంతో ఈసారి భీమేశ్వర స్వామి ఆలయంలోనే శివరాత్రి మహాజాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో దర్శనాలు, మొక్కులకు భీమన్న ఆలయానికి గత ఏడాది అక్టోబర్ 11న మార్చిన సంగతి తెలిసిందే. ఈసారి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు రాజన్న ఆలయం ముందు ప్రచార రథంతో స్వామివారిని దర్శించుకొని భీమన్న గుడిలో మొక్కులు చెల్లించుకోనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర మహోత్సవాల సందర్భంగా భీమన్న ఆలయంలో భారీ ఏర్పాట్లు చేశారు. శివనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా హరియో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఆగత్థాయువ సంవృత్తౌ ఆగత్థః ప్రతిపత్తనే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రేపు అనగా 15/2/2026 ఆదివారం నాడు మహాశివరాత్రి పర్వకాలము. అత్యంత విశిష్టమైనటువంటి ఈ పర్వకాలమునందు భక్తులందరూ కూడా ఎన్నో ప్రాంతాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కోడి మొక్కు చెల్లించుకునే అవకాశం ఉంటుంది. మామూలు రోజుల్లో కన్నా కూడా మహాశివరాత్రి నాడు కనుక ఉపవాస దీక్షతో అనగా జాగరణ చేసి స్వామి దర్శనం చేసుకున్న వారికి కోటి జన్మల పాపం కూడా నశిస్తుంది అని చెప్పి మనకు శివమహాపురాణము స్కాంద పురాణంలో ఈ యొక్క వైశిష్ట్యం చెప్పబడింది. దేవస్థానం వారు అన్ని రకాలైనటువంటి యొక్క వసతి ఏర్పాట్లు చక్కగా చేసినారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరికీ తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసినారు. భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవచ్చును. స్వామివారి యొక్క అనుగ్రహము సకల జనులకు కూడా కలగాలని ఇత్యాశి. స్వామివారికి అత్యంత ప్రీతిదాయకము అభిషేకము. అలాగే ఈ క్షేత్రంలో పరంపరగా వస్తున్నటువంటి కోడె మొక్కు అభిషేకము శివరాత్రి పర్వకాలం కాబట్టి భక్తులందరికీ అవకాశం లేదు. అర్చక స్వాములు లింగోద్భవ కాలము నిషీధకాలమునందు మహాన్యాసపూర్వ ఏకాదశ రుద్రాభిషేకము స్వామివారికి అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు. దర్శనం మాత్రం చేతనే ఆ యొక్క అభిషేక సమయంలో లేదా శివరాత్రి పర్వకాలంలో దర్శనం చేత మాత్రమే సకల పాపాలు కూడా నివృత్తి అయ్యి సకల అభీష్టాలు కూడా నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ప్రాచీనంగా వస్తున్నటువంటి ఒక ఆచారం కోడె మొక్కు దేవస్థానం వారు చక్కగా ఏర్పాటు చేసినారు. భక్తులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. మహాశివరాత్రి జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో గుడి దగ్గర చెరువు పార్కింగ్ స్థలంతో పాటు భీమన్న ఆలయం వద్ద తాత్కాలిక షెడ్లు, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. అదనంగా శానిటేషన్ చర్యలు, పరిశుభ్రత పనులు, తాత్కాలిక మరుగుదొడ్లు, సీసీ రోడ్లు ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా 3 రోజుల్లో 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఇందుకు అనుగుణంగా ఆలయ అధికారులు దాదాపు 2 లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం 48 గంటల కౌంటర్లు తెరవనున్నారు. భీమేశ్వర ఆలయం నుంచి బయటకు వెళ్లే ఎదురుగా లడ్డు ప్రసాదం కౌంటర్లు సిద్ధం చేశారు. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది మనందరికీ తెలుసు. అయితే మన రాజన్న దేవాలయ విస్తరణలో భాగంగా భీమన్న ఆలయంలో మనం ఘనంగా శివరాత్రి జరుపుకోబోతున్నాము.
అలాగే ఏకాంత సేవలన్నీ కూడా రాజన్న దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంత సేవలు కూడా మన దేవాలయంలో జరుపుకోబోతున్నాం, రాజన్న దేవాలయంలో. దీనికి సంబంధించి మనం గత 2 నెలల నుంచి కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే అసౌకర్యం కలగకుండా వారికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారికి వచ్చే భక్తులందరికీ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం, అంటే పార్కింగ్ ఎక్కడైతే దిగుతారో అక్కడ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విమానాలయం వరకు కూడా. అలాగే అదనంగా క్యూ లైన్స్ కూడా వేసుకున్నాం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా. అలాగే మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము. అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. అన్నప్రసాదము అంటే నిరంతరంగా 2 రోజులు 14, 15 తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం నీడ ఉండడం కోసం వారందరికీ కూడా ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్లలో మనం కూడా వారికి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుడు రాజన్నను భీమన్నను దర్శించుకునే విధంగా రాజన్న దగ్గర మనం మేక్ షిఫ్ట్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. అక్కడ కూడా క్యూ లైన్ ద్వారా మేక్ షిఫ్ట్లో దర్శనం చేసుకోవచ్చు. భీమన్న ఆలయంలో కూడా భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఈ పండగ సందర్భంగా శివరాత్రి సందర్భంగా మనం విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోసం అన్ని ఏర్పాట్లతో పాటు పూల అలంకరణను కూడా మనం చేస్తున్నాము. అన్ని చోట్ల కూడా మనకు అనుబంధ దేవాలయాల్లో కూడా ఎక్కడెక్కడైతే స్వామివారు ఉన్నారో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. వచ్చేటువంటి భక్తుల కోసం దాదాపుగా 2 లక్షలు లేదా 2.5 లక్షల వరకు ఆ 3 రోజుల్లో మనం లడ్డు ప్రసాదాన్ని అందించడానికి కూడా తయారు చేసుకుంటున్నాము. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడా మనం తనిఖీ చేయించి లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నాము. అలాగే మనం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు లడ్డు ప్రసాదాన్ని స్వామివారి దర్శనం కాగానే ఎగ్జిట్లోంచి బయటికి రాగానే వెంటనే వారికి ప్రసాదం కౌంటర్స్ ఉండే విధంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరి కోసం కూడా అన్ని వారికి ఏర్పాట్లు చేస్తూ వారు నిరంతరంగా ఈ 2-3 రోజులు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ మరి రాజన్నను భీమన్నను దర్శించుకొని స్వామివారి ఆశీస్సులను తీసుకోవాలని. ఓం నమః శివాయ. ఈ మహాశివరాత్రి జాతరకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ నుంచి 600 బస్సులను నడుపుతున్నామని ఆర్ఎం భీమరెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దాదాపుగా 2000 మంది ఆర్టీసీ సిబ్బంది ఈ మహాశివరాత్రి జాతరలో సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు జిల్లా పోలీసులు.